మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, అలాగే ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. బాస్తో కానీ, కొలీగ్స్తో కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉండాలి. రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులు కనిపిస్తాయి. తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు తెలివితేటలతో వ్యవహరించి ఆ ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. సూర్యుడి బలం లేదు కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి తులారాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి 1 నుంచి 10 మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తాయి. సూర్యుడి బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దీనివల్ల సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం అనే ఒక అద్భుతమైన స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం రోజు వినండి. సూర్యుడి బలం పెరుగుతుంది. ఆఫీస్ టెన్షన్స్ నుంచి బయటపడచ్చు. పాలిటిక్స్లో టెన్షన్స్ ఉండవు. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కానీ, తండ్రితో ఉన్న సమస్యలు కానీ వాటి నుంచి బయటపడచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు బుధుడు 4వ సంచారం చేస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు తులారాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎడ్యుకేషన్లో మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే జ్ఞాపక శక్తి బాగుంటుంది. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే తులారాశి వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 3 మధ్యలో వెళ్ళండి. ఖచ్చితంగా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు తులారాశి వాళ్ళకి కనిపిస్తాయి. కానీ ఫిబ్రవరి 4 నుంచి 10 మధ్యలో బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతూ వస్తుంది. ఎక్కువ కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా జాబ్ కోసం ఇంటర్వ్యూలో బాగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే తక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి పోవాలంటే ఒకసారి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. హేరంబ గణపతి మంత్రాన్ని ఈ సమయంలో చదువుకోండి. ఓం గూం హేరంబాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. ఇవి చేసుకుంటే 4వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. తులారాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ ఇది మంచి సమయం కాదు. ఈ సమయంలో ప్రాపర్టీస్ అమ్మినా, ప్రాపర్టీస్ కొన్నా పెద్దగా లాభాలే ఉండవు. మీకు నష్టాలే వస్తాయి. అర్ధాష్టమ కుజదోషం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్స్ ఏమీ ఓకే అవ్వవు. రియల్ ఎస్టేట్లో ఒడిదుడుకులు ఉంటాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. మీ సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అర్ధాష్టమ కుజదోషం వల్ల ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ కుజదోషాన్ని తొలగింపజేసుకోవాలంటే ఒక్కసారి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, బ్రదర్స్ ఆస్పెక్ట్లో, బ్యాంక్ లోన్ల ఆస్పెక్ట్లో వ్యతిరేక ఫలితాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోండి. ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినటం కానీ, చదవటం కానీ చేస్తే అర్ధాష్టమ కుజదోషం నుంచి సంపూర్ణంగా బయటపడి
తులారాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉంది. ఇది చాలా అనుకూలం. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న తులారాశి వాళ్ళకి, సోషల్ మీడియాలో ఉన్న తులారాశి వాళ్ళకి, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలొస్తాయి. పేరు, డబ్బు వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. టెక్స్‌టైల్ బిజినెస్సు, లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, కాస్మెటిక్స్ ఇలాంటివి చేసే తులారాశి వాళ్ళకి కూడా మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. అంటే తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం చాలా అద్భుతంగా ఉంది. సూర్యుడు పూర్తిగా యోగిస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో బుధుడి బలం అద్భుతంగా ఉంది. బుధుడు యోగిస్తున్నాడు. మిగిలిన సమయంలో మాత్రం బుధుడు యోగించట్లేదు. అసలు ఈ 10 రోజుల్లో రవి, కుజుడు యోగించట్లేదు కాబట్టి ప్రధానంగా రవికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు బాగా చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దిష్టి దోషం. దిష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని సామెతే ఉంది. దిష్టి దోషం సులభంగా పోవాలంటే ఏం చేయాలి? ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఇది మంత్రం. ఎప్పుడైనా మీకు దిష్టి దోషం తగులుతుందనే అనుమానం వస్తే చాలు ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. వెంటనే దృష్టి దోష తీవ్రత మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రాన్ని పురుషులు చదువుకోవాలి. మరి స్త్రీలైతే ఏం చేయాలి? స్త్రీలైతే శాబర మంత్రం చదువుకోండి. ఆ శాబర మంత్రం ఏంటంటే ఓం డడడం. దీన్ని శాబర మంత్రం అంటారు. ఓం డడడం. స్త్రీలు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అప్పుడు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి. అప్పుడు దిష్టి దోషం తగలదు. అలాగే చాలామందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి ఇంటి మీద పడుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు. మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినట్లు అవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకు పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కకు పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా ఇటు పక్కగా నడవండి. అప్పుడు ఆ ఫోటో వల్ల ఇంటికి దిష్టి తగలదు. మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు. అలాగే కలబందను మంగళవారం కుజహోరలో తగిలించుకోండి. మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో కలబంద తలకిందులుగా వేలాడదీయండి. కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడదీయాలి? తలకిందులుగా వేలాడదీసినప్పుడు కలబందకుండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకు తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలు లాగేస్తుంది. శని దోషాలు, దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది. అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోరలో రివర్స్లో వేలాడదీయాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా, బయటికి వెళుతున్నా దానికి ఉన్న ముళ్ళు మన జుట్టుకు తాకుతూ ఉంటాయి. జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాక్కుంటుంది. అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైనా అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దిష్టి దోషాన్ని బాగా లాగేసే శక్తి ఉంటుంది. దీంతో పాటుగా 1 కేజీ పటిక కూడా, పటిక అంటే ఆలం, 1 కేజీ పటిక ఎర్రబట్టలో మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోర పొద్దున 6 నుంచి 7 మధ్యలో వేలాడదీయండి. ఇవి చేసుకుంటే ఇంటికి దిష్టి తగలదు. మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు. అలాగే దిష్టి బాగా తగులుతుంది అనుకున్న వాళ్ళు మంగళవారం, శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటంతో పాటుగా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కణికలు 2 వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. రాళ్ళ ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు. ఈ నియమాలు పాటించండి. దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. నరసింహస్వామికి దృష్టి దోష నివారణ తొందరగా చేసే శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రండి.
అప్పుడు దృష్టి దోషం నుంచి బయటపడొచ్చు. దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.